ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 14వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అక్కడ ఉంది, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవుడు ఏమంటున్నాడు, మనకన్నా పిచ్చుక కన్నా మీరు శ్రేష్ఠులు అని చెప్పి అన్నాడు. ఇక్కడేమంటారంటే మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నావు. చాలామంది నువ్వెన్ని తప్పులు చేసావో అన్నీ నా దగ్గర ఉంది లెక్క అంటారు. నువ్వెలా బ్రతికున్నావో నీ లెక్క అంతా నాకు తెలుసు అంటారు. అప్పులో లేవంటారు, నువ్వెంత ఇవ్వాలమ్మా ఈ లెక్కలన్నీ తేల్చి అంటుంటారు. స్కూల్లో మాస్టర్లో నీకు ఇన్ని మార్కులకి ఎంత తక్కువ వచ్చేటి, ముందు ఇది ఏంటి ఆ లెక్క ఏంటి తేల్చి అంటుంటారు. ఈ లోకం అంతా లెక్క 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 అని చెప్పి మన బ్రతుకుల్ని, మనకు వాళ్ళు చేసిన ఉపకారాలని, మనం తీసుకున్న అప్పుల్ని, మనం చేసిన దోషాలని, తప్పుల్ని అన్నీ ఎత్తి చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రేమ గల దేవుడు అంటున్నాడు, కృప కలిగిన దేవుడు అంటున్నాడు, నీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. అంటే అర్థం ఏంటంటే నిన్నంత జాగ్రత్తగా నేను చూస్తూ ఉన్నాను, నిన్నంత జాగ్రత్తగా నేను చూస్తూ ఉన్నాను. అంటే తల వెంట్రుకలు రోజు మనం ఇలా ఇప్పి ఆ తల అద్దుకుంటున్నప్పుడు అనేకమైన వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అవి మనం అస్సలు పట్టించుకోం, అవి ఎందుకు పనికిరావు, అలా తుడిచేస్తూ ఉంటాం. అయితే మన శరీరంలో చాలామంది చూడండి, చాక్లెట్ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఇస్తే తొక్క సైతం ఇప్పేసి దాచుకుంటూ ఉంటుంటారు. అంటే అర్థం ఏంటంటే ప్రేమ. అది దేవుడు నిన్నెంతగా ప్రేమించాడంటే నీ తల మీద వెంట్రుకలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి. కాబట్టి నీకు ఏ హాని ఎన్నడూ జరగదు. నీవు సొంతంగా నువ్వేదో హాని చేసుకుంటే తప్ప అపవాది వచ్చి నిన్ను హాని చెయ్యడు. దేవుడు కృప ఉంటుంది. ఈ యొక్క తలను హిబ్రూలో రోష్ అని అంటారు, గ్రీకులో కెఫలెస్ అని అంటారు. ఆమె